వికారాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవబోతుంది సార్? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీ. మేము హెల్ప్ దానికే చేస్తున్నాం ఇక్కడ నుంచి 24 వార్డు నుంచి. మున్సిపల్. మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుంది సార్? రేవంత్ రెడ్డి ఇప్పుడైతే బాగుంది. రేవంత్ రెడ్డి పాలన. అదే మన ప్రతిపక్షాలు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డిని అంటారు కదా సార్, ఆరు గ్యారంటీలు నెరవేర్చలేదు అంటున్నారు. దాని గురించి మీ స్పందన? ఇగో 6 గ్యారంటీలు అంటే అన్ని చేసిండు, కానీ ఒక 2 లక్షలు రుణమాఫీ చేయలేడు సార్. 1,80,000 దాకా చేసిండు. 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేయలేడు, ఇంకా మందికి చేయాలి అది రుణమాఫీ సార్. అంతే. ఫ్రీ బస్ అన్నారు, ఏం చేస్తున్నారు? అదైతే మంచిగా ఉన్నది. గ్యాస్ది ఫ్రీ కరెంటు అది అంతా మంచిగా ఉంది, కానీ ఒక రుణమాఫీ చేయలేదు సార్. 1,80,000 దాకా చేసిండు. ఆడికెళ్ళి 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేయలేదు. వాళ్ళే పరిశాన్ ఉన్నారు. ఇప్పుడు మితికి డబల్ అవుతున్నారు, వడ్డీకి చక్రవడ్డీ. బ్యాంకు వాళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళకి. అంతే. అదే మన వికారాబాద్లో ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య ఏం లేదు సార్, అంతా మంచిగానే ఉంది వికారాబాద్. ఏమంతా మంచిగా ఉంది. మన వికారాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలవబోతుంది సార్? ఇదైతే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ అధికారంలో ఉంటే అదే గెలుస్తుంది. చేసింది కానీ అధికారం లేదు కాబట్టి గెలవదు, అంతే. మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, మన కేసీఆర్ పరిపాలన బాగుందా సార్? కేసీఆర్. రేవంత్ రెడ్డి వర్క్ చేశారట. ఏం లేదన్న, ఏం లేదు. రేవంత్ రెడ్డి మంచి చేసి, కేసీఆర్ మంచిగా చేసి. ప్రధాన సమస్య వికారాబాద్ ఏమున్నాయి వికారాబాద్లో? ఏం లేవు, అన్ని సమస్యలు ఉన్నాయి. లేని సమస్య అనేది లేదు, అన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మన ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్, 6 గ్యారెంటీలు 6 పథకాలు చేయలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి చేశారా, మీకు ఏమైనా వర్తించాయా? కొన్ని వచ్చినాయి. ఏడొచ్చింది, ఒకటే వచ్చింది, వేరే ఏం లేదు. ఫ్రీ బస్ ఎందుకన్నా, పైసలు లేనిదే ఎవరైనా వికారాబాద్కి వస్తారా? బస్సులలో తిరుగుతారా? 20 రూపాయలు లేనిదే వస్తారా? అది అవసరం లేదు. ఉత్తా గవర్నమెంట్ క్లాస్, దానివల్ల ఫ్రీ బస్ అన్న ఎవరికైనా, కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు. అవన్నీ ఏం రాలేవు. ఫ్రీ కరెంట్ ఒకటి ఇచ్చారు అంతే, వేరే ఏం రాలేవు. మాసున్నాయి సమస్యలు ఏం లేదు వికారాబాద్లో, అన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు గ్రామాలకు వెళ్తుంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఏం లేదన్న, జీరో. చేస్తే ఇప్పుడు ఏది చేస్తుండొచ్చు. వికారాబాద్ ఆయన స్పీకర్ సార్ గెలిచింది కదా, అప్పుడు టీఆర్ఎస్ హయాంలో అయింది అది. వికారాబాద్ ఏ పార్టీ గెలవబోతుంది సార్? ఎక్కువ అయితే కాంగ్రెస్కే ఉంది. మ్యాక్సిమంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తారు, వాళ్ళే లీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే రావచ్చు అని అనుకుంటున్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో రావచ్చు, చెప్పండి. పోటాపోటీగా ఉన్నాయి. బీజేపీ 101% ఒక 4-5 స్థానాల్లో రావచ్చు సార్. అవును, ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, మన కేసీఆర్ పరిపాలన బాగుందా సార్? పరిపాలనకు వచ్చి ఇప్పటి వరకు అయితే మా వికారాబాద్లో అభివృద్ధి అయితే మంచిగానే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇండ్లే కానీ వేరే ఏదైనా కానీ మంచిగానే జరుగుతున్నాయి. రైతు బంధు కానీ, రైతు భరోసా, కరెంటుకి వచ్చి అన్నిటికి వచ్చి దాని నుంచి కొంచెం ప్లస్ కావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఫిర్బీ దీనికి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలోనే ఉంటుంది, వేరే పోటాపోటీ. వికారాబాద్లో ఏమన్నా ప్రధాన సమస్య ఏమంటారు సార్? ప్రధాన సమస్య వచ్చి మోరీలు ఇవే ఉంటాయి సార్, అంతే. వేరే రోడ్ల మార్గాలే ఉంటాయి, వేరేది ఏం లేదు. ఒక బైపాస్ రోడ్ అయితే జర కొంచెం రోడ్లు ఫ్రీ ఉంటాయి. మోరీలు కూడా నీళ్ళు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతాయో తెలియదు అనమాట. మోరీలు కూడా కరెక్ట్ లేవు. డ్రైనేజ్, అవును, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా కానీ మోరీలకు సమస్య మాత్రం ఉంటుంది. ప్రతి ఒక్క గల్లీలు ఉన్న సమస్యనే అది. వికారాబాద్లో ఏ పార్టీ గెలవబోతుంది సార్? అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే గెలవబోతుంది. కానీ నా సజెషన్ ఏంటంటే, స్పీకర్ గారు మన వికారాబాద్ నుంచి స్పీకర్ అయ్యి ఉండి కొంచెం రోడ్లు ఇవన్నీ బాగా చేస్తే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం. ఎందుకంటే మన ఏరియాలో ఉన్న వాళ్ళు మనం డెవలప్ చేసుకోవడం బెటర్. అధికార పార్టీయే మేబీ రావడానికి ఛాన్స్ ఉంది.
అవతల పార్టీ ఎలాగూ స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇక అధికారంలో ఉన్నదే వస్తుంది. కాంగ్రెస్ పరిపాలన బాగుందా మన టీఆర్ఎస్ పరిపాలన బాగుందా సార్? అంటే ప్రతి పార్టీలో కొన్ని మంచి చెడులు ఉంటాయి. ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఉందనుకోండి, గ్రామాల్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని విలేజెస్లో నీళ్లు తాగడానికి నీళ్లు లేకపోయేది. సో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అలాంటివి కొన్ని ఏర్పాటు చేసి ఆయన బాగా చేశాడు. కాంగ్రెస్లో వచ్చేసి ఈయన కొన్ని స్కూల్స్, అంటే ఇప్పుడు ఇంతకుముందు బయోమెట్రిక్ ఉండకపోయేది స్కూళ్ళల్లో. ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొంచెం బయోమెట్రిక్ ఉండి స్కూళ్ళు వెళ్ళడం, అంటే ఉద్యోగులు కరెక్ట్గా పనిచేస్తున్నారని ఉంది. కానీ కొంత లంచగొండితనంలో కూడా అది జనరల్గా కామన్గా జరుగుతూ ఉంది. పరిపాలన విషయానికి వస్తే కొంచెం బెటరే, అంటే అందులో సోమర్తనం తయారైందేమో అని నేను అనుకున్నా. ఇందులో సోమర్తనం కనిపించలేదేమో అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఆయన ఎవరి పాలన వాళ్ళు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి అట్లా. మన వికారాబాద్లో ప్రధాన సమస్య ఏంటి సార్? వికారాబాద్లోన మేజర్గా సమస్య అంటున్నారా? రోడ్స్ బాగా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు కొన్ని వికారాబాద్ నుంచి బయటికి వెళ్ళే విలేజెస్లో కానీ ఎక్కడైనా హైవేస్ కానీ రోడ్లు బాగాలేవు. ఎన్నో యాక్సిడెంట్ అవుతుంది. మనకి నియర్ బై కొత్తగాడి ఏరియాలలోనే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి ఈ మధ్యలో. ఎందుకు అంటే గుంతలు ఉండడము, సరైన ఇప్పుడు డివైండర్ మనకు సరిగ్గా లేదు. డివైండర్ లేక అక్కడ నుంచి ఇక్కడ వచ్చేటోడు, ఇక్కడ నుంచి ఎన్నో దారులు ఉన్నాయి మధ్యలో. ఆటోమేటిక్గా ఎవరంటే వాళ్ళు వచ్చేసి అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా వీటన్నిటిని కొంచెం సాల్వ్ చేసి వాటర్ వస్తుంది. బట్ ఇంకొంచెం కొన్ని ఏరియాలలో ఇప్పుడు బోర్ లేని వాళ్ళ ఇండ్లు ఉన్న వాళ్ళకి కొంచెం వాటర్ స్పెషలిస్ట్ చూసుకోవడం అట్లాంటివి చేస్తే బాగుంటుంది. వికారాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్, ఏ పార్టీకి వెళ్ళబోతుంది అంటారు సార్? ఈ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ, మాది 24వ వార్డు, మా వార్డు కౌన్సిలరు పాతూరు ప్రతాప్ రెడ్డి భార్య జయప్రదక్క ఈ వార్డు తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రజలలో ఎవరింటికి పోయినా ఎక్కడ తిరిగినా చాలా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. మా ఇంట ప్రజలు చెప్పుకోలేకపోతున్నాం, చాలా బాగా స్పందిస్తున్నారు, మంచి రెస్పాన్స్ ఉంది. 100% మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా మన వికారాబాద్ మున్సిపల్లో కూడా 34వ వార్డులలో కూడా మినిమం 24-25 వార్డు గెలిచి మున్సిపల్ పైన మన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నామని మా మనస్ఫూర్తిగా ఇక్కడ మా వార్డు నుంచి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు వాళ్ళు అంటారు కదా సార్, మన రేవంత్ రెడ్డి 6 పథకాలు అందలేదు అంటున్నారు కదా. కేసీఆర్ గారు చేసిండ్రు, అయిపోయింది అది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ వెళ్ళిపోయిన ఆయన, కేసీఆర్ గారిది ముందు ఏం నడవదు. ఇవాళ మా రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మా గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన నాయకత్వము, మంచి ఆదరణ, ప్రజలకు మమేకమై దగ్గరుండి ప్రజలందరినీ బాబోగులు చూసుకుంటూ చాలా బ్రహ్మాండమైన నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. మేమైతే 100% హ్యాపీగా ఉన్నాం. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతలేరు. టీఆర్ఎస్ పార్టీ అంటే విసుక్కున్న వాళ్ళు 10 ఏళ్ళు విసిచ్చారు కాబట్టి 10 సంవత్సరాలలో బాగా ఇబ్బంది పెట్టినరు. ఎక్కడ కూడా ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడనే ఉండే, ఏ ఒక రోడ్డు కానీ మంచి కానీ చెడు కానీ ప్రజలకు ఏం అవసరం ఉన్న ఒక ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయినరు. ప్రస్తుతం మా ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి నిరుపేదకు వాళ్ళకి ఏం అవసరం ఉంది, రేషన్ కార్డు కానీ, వాళ్ళకి పింఛన్స్ కానీ, ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కి వాళ్ళకు నెల జీతాలు కానీ ప్రతిది కూడా అందుబాటులో ఉంది. ఫ్రీగా కరెంట్ ఇచ్చి, ఫ్రీగా బస్సు, మా మహిళలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మంచి పాలన ఉంది, మంచి ప్రభుత్వం ఉంది. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫునే కాంగ్రెస్ ఉన్న కౌన్సిలర్లను గెలిపించుకుంటాము. మున్సిపల్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం, కంపల్సరీ ఎగరేస్తాం అని చెప్పి అందరు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు. తమ్మిదని వికారాబాద్లో బీజేపీ గెలవబోతుంది మళ్ళీ బీజేపీ మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పరిపాలన బాగున్నది. లేదు 6 గ్యారెంటీలు చెప్పాడు. ఏది ఇచ్చాడు గ్యారెంటీ? గ్యాస్ ఏడిచ్చాడు. సబ్సిడీ పడుతున్నది 350 రూపాయలు ఒక్కసారి పడ్డది కథ. మళ్ళీ వాళ్ళు ఫ్రీ బస్ అంటే అది లేడీస్ కాయ. రుణమాఫీ ఏడ చేసిండు, ఒకసారి చేసిండంట. మాకైతే లేదనుకో.
భూములు లేవు 5 బార్ అంటారు కానీ లేడేసి చేయలేడు కదా, రియల్ ఎస్టేట్ పడిపోయాయి. వికారాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ ఏ పార్టీ గెలబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అనేది పార్టీతో ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే పార్టీ అనేది ఒక కేవలం టికెట్కు మాత్రం సంబంధించింది అంతే తప్ప వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. మున్సిపల్ ఎలక్షన్స్ అనేది మనకు ఎట్లుంటాయంటే మన ఇంటి పక్కన అతను నిలబడతారు, ఆయన మనకు ఎటువంటి వ్యక్తి అనేది చూసి మనం ఓటేస్తాము. సో మనకు ఎటువంటి అనుకూలంగా మనకి ఎటువంటి ఆపద వచ్చినప్పుడు కానీ, మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు కానీ, మనకు ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నా, బోర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, రోడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అన్న నాకు పని పడ్డదన్న నీతో పని కావాలా టక్కున మన పని చేసే వ్యక్తి కావాలి. కానీ మనకు పార్టీ పరంగా నేను ఆయన కోటేస్తా ఈయన కోటేస్తా మనకు అట్లాంటి వ్యక్తితో మనకు సంబంధం లేదు. అది పార్టీ ఏదైనా సరే, అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను పార్టీ పరంగా అయితే నేను ఓటు వేయదలుచుకోలేను. వ్యక్తిని చూసి నేను ఓటు వేయదలుచుకుంటున్నాను, క్యాండిడేట్ని బట్టి నేను ఓటు వేస్తా, అది ఏ పార్టీ అయినా సరే. అట్లా ఆ విధంగా నేను నా ఓటు అనేది నేను సమర్పించుకుంటాను. మన టీఆర్ఎస్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా సార్? వాస్తవానికి గత పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలన అయితే చాలా బాగుంది. కాంగ్రెస్ పరిపాలన అనేది మనకు ఇప్పటివరకు అయితే నచ్చలేదు, ముందు భవిష్యత్తు కాలంలో కూడా నచ్చదు. ఎందుకంటారు సార్? రేవంత్ రెడ్డి 6 పథకాలు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఒక్క పథకాలు కూడా మనకు ఆయన ఇవ్వలేడు కదా. ఏదైనా ఇస్తేనన్నా దానికి మనం ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్తో మనకి ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉందా దాంతో? ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఫ్రీ బస్ వల్ల ఎంతమంది ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఆటో నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటో నడిపే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది దానివల్ల. ఆయన పొట్టగూటికి నడిపించుకోనికి, ఆయన సంసారం నడిపించుకోనికి కూడా ఆయనకు ఇబ్బంది ఉంది. అటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఓన్లీ మహిళల గురించి కాకుండా, పురుషుల గురించి కాకుండా అందరి, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి గురించి ఆయన ఆలోచన, ఆ సీట్లో ఆయన కూర్చున్నాడు అంటే ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆయన డిసిజన్ అనేది తీసుకోవాలి. అంతేగాని నేను ఏదో నా నోటికి వచ్చింది కదా అని చెప్పి నేను ఏదో అది మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు దానివల్ల ప్రైవేట్ ఆటో వాళ్ళు కానీ, ప్రైవేట్ క్యాబ్స్ వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నారు. అది నాకు ఎటువంటి నచ్చలేదు, ఎట్లా ఏ పరంగా కూడా నచ్చలేదు అనమాట. ఫ్రీ బస్ మహిళలు ఫ్రీ బస్ అంటే పనికి రాకుండా కూడా, పని లేకున్నా కూడా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు అన్నమాట. అట్లా వాళ్ళు కూడా గొడవ పడడం ఉన్నది, అట్లా చాలా రకాలుగా ఇబ్బందిగా ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనకు రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఎటువంటి కష్టం కూడా లేకుండే. అంటే వ్యాపారం అనేది ఎట్లా జరుగుతుంది, రియల్ ఎస్టేట్లా స్మూత్గా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అయితే అటువంటి ఏం లేదు. అన్ని రకాలుగా మార్కెట్ మొత్తం డౌన్ ఉన్నది, ప్రతి రకంగా డౌన్ ఉన్నది. సో మనకి ఇది నచ్చలేదు. మన వికారాబాద్ లో ఏ పార్టీ గెలబోతుంది? కాంగ్రెస్. ఎందుకంటారు సార్? ఇప్పుడు రూలింగ్ పార్టీ అదే ఉంది కదా సార్, రూలింగ్ పార్టీ తప్ప అపోజిషన్ ఏం వచ్చినా ఏం లాభం లేదు, పన్ను కూడా ఏం కావు కదా. అందుకే రూలింగ్ పార్టీ కంపల్సరీ వస్తుంది. మన బీఆర్ఎస్ రాలేదండి సార్, బీజేపీ కొన్ని సీట్లు వస్తాయి, బీజేపీ ఒకటి రెండు అంతే, కానీ ఎక్కువ సీట్లు అయితే రావు. బీఆర్ఎస్ అసలు రాదంటారా? బీఆర్ఎస్ లేదు ఛాన్స్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం బాగుంది సార్? ఇప్పుడైతే కాంగ్రెస్ మంచిగా ఉంది. ఇప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పెద్ద పనులు ఏం కాలేవు. మన ఇక్కడ వికారాబాద్ అయితే ఏం లేవు. అక్కడ చేసుకోరు అంతే వాళ్ళు. వికారాబాద్ చేసింది ఏం లేదు. వికారాబాద్ డిస్టిక్ అయితే ఏం చేయాలి, ఏ రోడ్లు అట్లే ఉన్నాయి, గబ్బు రోడ్లు ఉన్నాయి, అదే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఏం లేదు రోడ్లు. ఇప్పుడు ఏమో చేసరికి ఏమో పనులు చేస్తే బాగా, కానీ మరి ఏమో చేస్తే బాగా. మున్సిపాలిటీ కూడా మస్తున్నాయి పనులు. వికారాబాద్ ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య ఏమున్నా అంటే రోడ్లే మెయిన్. రోడ్లు డ్రైనేజ్ కూడా సిస్టమ్ బాగాలేదు, ఎప్పుడప్పుడు జామ్ అవుతాయి, ఏదో ఎప్పుడో ఒకసారి తీస్తారు. అది సిస్టమ్ చేంజ్ చేస్తే బాగా జర అప్డేట్ అయితే మంచిగా ఉంటుంది. కొద్దిగా ఇప్పుడు హైవే బైపాస్ చేస్తే వికారాబాద్ బాగుంటుంది. ఇంకా ఫ్లైఓవర్ లాగా బైపాస్ ఏమన్నా వేస్తే కొద్దిగా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మెయిన్ రోడ్ల మీద. హెవీ వెహికల్స్ వస్తే బైపాస్ చేస్తే మాత్రం 100% వికారాబాద్ డెవలప్ అవుతుంది. అంతకు మూలం అయితే కాకపోతే కాదు. మున్సిపల్ అయితే మేజర్ అయితే హైవే బైపాస్ చేయాలి కంపల్సరీ. ఒకటి ఒక ఫ్లైఓవర్ అన్నా బైపాస్ అని వేస్తే కొద్దిగా సెట్ అయిపోతుంది. అప్పటిదాకా ఏం కాదు. ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి ఏమన్నా చేయగలుగుతారు అనేది. అపోజిషన్ పార్టీ వస్తే కూడా ఏముంటుంది, ఫండ్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. ఈ రూలింగ్ పార్టీ వస్తే ఏమన్నా ఫండ్స్ ఇచ్చారు, డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అంతే తప్ప కానీ వేరే ఏం లేదు.
మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలబోతుంది సార్? ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమని చెప్పి టీఆర్ఎస్ రాలేదు, టీఆర్ఎస్ వెనుకబడ్డ జర బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? బీజేపీ అస్సలు రాదు. అసలు రాదంటారా? మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుండింది, కాకపోతే ఇప్పుడు వెనుకబడ్డది అది. రేవంత్ రెడ్డి 6 పథకాలు అన్నారు కదా సార్, ఆ, ఆ పథకాలు అన్ని అమలుగిస్తున్నారా? లేదు లేదు 2-3 మాత్రమే చేస్తున్నాడు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు, గ్యాస్ అలాంటివి ఏమైనా మీకు వర్తిస్తున్నాయా? ఫ్రీ బస్సు నడుస్తుంది కానీ గ్యాస్ అవి ఏం సరిగా ఫ్రీ వస్తలేవు. కరెంటు నడుస్తుంది, రైతు బీమా, రైతు లేదు అవన్నీ వెనకకి అయిపోయినాయి, ఏం నడుస్తలేవు. మన వికారాబాద్ లో ప్రధాన సమస్య ఏంటి సార్? రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్లు అవి రోడ్లు పెద్దగా వికారాబాద్ చాలా ఇరుగ్గా ఉన్నది. రోడ్డు కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఉంటుంది మెయిన్ రోడ్లు